హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లో మనకు ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఆదిలాబాద్లో, హైదరాబాదు, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంటు అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. ఆదిలాబాద్ చూసుకుంటే 41 స్టాఫ్ అసిస్టెంటు అలాగే అసిస్టెంట్ మేనేజర్ 20 వేకెన్సీలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక స్పెషల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ 41-20 పోస్టులకు మాత్రం వర్తిస్తుంది. ఇది http://www.adilabad.dccb.in ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ అండి. తర్వాత హైదరాబాద్లో స్టాఫ్ అసిస్టెంట్ 56, అసిస్టెంట్ మేనేజర్ 32 పోస్టులు ఉన్నాయి. కరీంనగర్లో 76 స్టాఫ్ అసిస్టెంటు, 27 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత మెదక్లో 24 స్టాఫ్ అసిస్టెంటు, 25 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు. నల్గొండలో 34 స్టాఫ్ అసిస్టెంటు అలాగే 16 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. నిజామాబాద్లో 58 స్టాఫ్ అసిస్టెంటు, 14 అసిస్టెంట్ మేనేజర్. వరంగల్లో స్టాఫ్ అసిస్టెంట్ లేదండి, మనకు 16 అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయి. సో ఇక్కడ నా డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏ జిల్లాకు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. అయితే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు 19/12/2018 నుంచి ప్రారంభించబడి 5/1/2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి ప్రారంభించబడి 2019 జనవరి 5వ తారీఖు చివరి తేదీ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ చెల్లించడం కోసం కూడా జనవరి 5వ తారీఖు అనేది చివరి తేదీ ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి 16, 17వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెంటేటివ్ అంటే మనకు ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఏది కానీ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు వెబ్సైట్లో ఎటువంటి ప్రొవైడ్ చేయలేదు. సో మీరు 19వ తారీఖు తర్వాత ముందు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, దాన్ని కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 19వ తారీఖు దాటిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వెబ్సైట్స్ ఫర్ ద DCCB అని రైట్ కార్నర్లో ఉన్నాయి, రైట్ సైడ్లో. సో ఆదిలాబాద్కి ఎదురుగా దానికి సంబంధించిన వెబ్సైటు, హైదరాబాద్కి ఎదురుగా దానికి సంబంధించిన వెబ్సైటు. సో ఆ వెబ్సైట్లో విజిట్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ మొత్తం లభ్యమవుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నాకు వీలైతే తప్పకుండా మనకు 19వ తారీఖు ఇదే వీడియోని విజిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.